ఈ వీడియో ఒక ఫ్యాక్ట్ తో స్టార్ట్ చేస్తా. మన స్కిన్ కన్నా మన హెయిర్ త్వరగా ఏజ్ అయిపోతుంది. హెయిర్ అంటే స్కాల్ప్ అని అర్థం. ఇది మన బాడీలో బయోలాజికల్లీ నార్మల్. కానీ యు నో వాట్ ఈస్ నాట్ నార్మల్? 20s లో, ఎర్లీ 20s లోనే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం. ఇది కానీ మీరు గమనించుకున్నారంటే మాత్రం సంథింగ్ అబ్నార్మల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. 2025 సైన్స్ బ్యాక్ రీసెర్చ్ తో వీడియో చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్స్ అన్ని బయటకు వస్తాయి, కొత్త ప్రాబ్లమ్స్ బయటకు వస్తున్నాయి, కొత్త సొల్యూషన్స్ కూడా బయటకు వస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు ద ఫాస్ట్ షోస్. మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ ప్రో గణేష్. ఐ కెన్ అండర్స్టాండ్ మీ బాధ, నాకు అర్థం అవుతుంది. హెయిర్ గురించి ప్రతిదీ చెప్తా ఈరోజు వీడియోలోని. అందుకే 4 సెక్షన్స్ డివైడ్ చేసా. సెక్షన్ నెంబర్ 1, ట్రూత్ అబౌట్ యువర్ హెయిర్ ఆఫ్టర్ యువర్ 20s. నేను చెప్పాను కదా అని చెప్పి చాలా యాంటీ ఏజింగ్ సీరమ్స్ అని మీరు మీ ఫేస్ అప్లై చేసుకుంటారు, మంచిదే. కానీ మన స్కాల్ప్ మనం ఇగ్నోర్ చేస్తాం, ఓన్లీ షాంపూతో సరిపెట్టేస్తాం. ఏజ్ అయ్యే కొద్ది మన స్కిన్ లో కొలాజన్ ఎలాగైతే డ్రాప్ అవుతుందో, మన స్కాల్ప్ లో ఉండే కొలాజన్ కూడా డ్రాప్ అవుతుంది. కొన్ని ఫాలికల్స్ మైక్రో బ్లడ్ ఫ్లో వెళ్ళడం ఆగిపోతుంది. అందుకే మనకి ఏజ్ అయ్యే కొద్ది కొత్త హెయిర్ రావడం కొంచెం టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, అసలు హెయిర్ ఫాల్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మీ స్కాల్ప్ హైడ్రేషన్ అనేది పోతే. హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే, కానీ అన్హెల్దీ స్కాల్ప్ ఈజ్ అ డిసీజ్. స్నానం చేస్తున్నప్పుడు, నిద్రపోలు ఇచ్చినప్పుడు, మన చుట్టుపక్కల గానీ హెయిర్ గానీ గమనిస్తే, యువర్ స్కాల్ప్ హ్యాస్ బిన్ మాల్ న్యూట్రిషన్ సిన్స్ వీక్స్. పూర్ న్యూట్రిషన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ బిల్డప్ వల్ల మీ స్కాల్ప్ కి, మీ హెయిర్ ని పట్టుకునే స్ట్రెంత్ అనేది పోద్ది అనమాట. ఇది ఎలా జరుగుతుందంటే, అక్కడే సెక్షన్ 2 మొదలవుతుంది. ఈ సెక్షన్ లో లెట్స్ టాక్ అబౌట్ యువర్ హార్మోనల్ యాక్టివిటీస్ అండ్ టెస్టోస్టెరాన్. మనకి 20 ఏజ్ క్రాస్ అయిన వెంటనే టెస్టోస్టెరాన్ చాలా అగ్రెసివ్ గా వస్తూ ఉంటది. దాని వల్ల డిఎస్టీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. డిఎస్టీ అంటే మీ హెయిర్ ఫాలికల్ ని పట్టుకునే ఒక ఎలిమెంట్, ఎంజైమ్ ఏదో అనుకోండి. టెస్టోస్టెరాన్ డిఎస్టీ కింద ఎక్కువ కన్వర్ట్ అయితే మీ హెయిర్ ఫాలికల్స్ ని త్వరగా ష్రింకేజ్ చేసేస్తుంది. సో ఇది అనేది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట. ఒకేసారి సడన్ గా అందరికి హెయిర్ ఫాల్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ యువర్ స్ట్రెస్ అండ్ కార్టిసోల్ లెవెల్స్. అది మీ కెరియర్ ప్రెషర్ అవనివ్వండి, మీ హస్ల్ అవనివ్వండి, మీ స్లీప్లెస్ నైట్స్ అవనివ్వండి, ఎనీథింగ్. ఎక్కువ కార్టిసోల్ రిలీజ్ అవుతే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువైతే హెయిర్ ఫాల్ వస్తుంది. దట్ ఈస్ న్యాచురల్. అందుకే ప్రతి చిన్నదానికి స్ట్రెస్ అయిపోదబ్బా. నెక్స్ట్ మీ హెయిర్ స్టైలింగ్ రొటీన్. బ్రో నేను హెయిర్ డ్రై చేయను, వ్యాక్స్ పెట్టను, అసలు నాకు హెయిర్ స్టైలింగ్ లేదు, నాకెందుకు ఇది వస్తుందంటే, తడి జుట్టుని కోమ్ తో దువ్విన అది స్టైలింగ్ అవుతుంది. అంతేకాకుండా బ్లో డ్రై చేస్తున్నా, అర్థమైన జెల్స్ వాడుతున్నా, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలు మీ హెయిర్ అనేది గ్రాడ్యువల్ గా పోతూనే ఉంటాం. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ చెప్పినా మీ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో, ఎవరైతే మీ సిటీ వదిలేసి వేరే సిటీకి వెళ్తున్నారో చాలా మంది గమనించి ఉంటారు. బికాస్ ఆఫ్ ద వాటర్ చేంజ్. హార్డ్ వాటర్ హీస్ హార్ష్ ఆన్ యువర్ హెయిర్. మనం జనరల్ గా హాట్ గా మంచి షవర్ తీసుకుంటాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? గీజర్ నుంచో, ట్యాప్ నుంచి వస్తుంది. ఈ గీజర్స్ లో గానీ, ట్యాప్స్ లో గానీ అడ్డమైన మినరల్స్ అన్ని ఉంటాయి అనమాట. యువర్ హెయిర్ డజంట్ వాంట్. దీని వల్ల ఏమవుతుందంటే, మన కంటికి కనిపించదు కానీ ఒక ఇన్విజిబుల్ సిమెంట్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట మన హెయిర్ స్టాండ్స్ చుట్టూ. సో వాటర్ సాఫ్ట్నర్స్ తీసుకొని నీట్ గా కోల్డ్ వాటర్ తో తలస్నానం చేసుకోండి. డోంట్ అట్ ఆల్ యూస్ హాట్ వాటర్. మీ ఫుడ్ అయినా, వాటర్ అయినా, ఏదైనా సరే మన ఇంట్లోవే మనకి ఎక్కుతాయి. ఎందుకంటే 20 years 25 years అక్కడి నుంచే పుట్టి పెరిగాం కాబట్టి. ఒకేసారి షిఫ్ట్ కొడితే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. నౌ హియర్ కమ్స్ ద సెక్షన్ 3. ఇక్కడ మీకు ఫ్లెక్సిబుల్ గా వర్కౌట్ అయ్యే ఒక హెయిర్ కేర్ రొటీన్ చెప్తా, దయచేసి వినండి. ఫస్ట్, స్కాల్ప్ టోనర్ గానీ, ఎసెన్స్ గానీ తీసుకోవాలి. మీరు అడ్డమైన సల్ఫేట్ షాంపూస్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏవద్దంటే, మీ స్కాల్ప్ pH లెవెల్ అనేది దెబ్బతింటది. దాన్ని మీరు రీబ్యాలెన్స్ చేయాలి విత్ ది స్కాల్ప్ టోనర్. దీని వల్ల ప్రొడక్ట్ బిల్డప్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ మీ స్కాల్ప్ లోకి ఇవి డీప్ గా అబ్జార్బ్ అవుతాయి. నేనైతే బీ బ్లెండ్ నుంచి యూజ్ చేస్తాను అనమాట. నేను యూజ్ చేసేది, బట్ మార్కెట్ లో ఇంకా మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. ద ఆర్డినరీ గ్లైకోలిక్ 7% అని చెప్పి కొన్ని లిస్ట్ చేస్తా, ట్యాగ్ చేస్తా, కావాలంటే చెక్అౌట్ చేయండి. నెక్స్ట్ ఈజ్ అప్గ్రేడ్ టు సీరమ్స్, నాట్ ఆయిల్స్. నాకు తెలుసు మన అమ్మమ్మ, తాతయ్య నీట్ గా అప్పటి నుంచి ఆయిల్స్ అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళ జుట్టు అంత స్ట్రాంగ్ గా ఉంది. కుంకుడుగా అయితే నీట్ గా హెడ్ బాత్ చేస్తే కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉంది. సైంటిఫికల్ కూడా ఆలోచిస్తే దీస్ ఆర్ వెరీ స్లో. వాళ్ళకి రోజుకి ఒక వెంట్రుకు రాలేదేమో, వాళ్ళకి సెట్ అయ్యేదేమో ఇది. కానీ మీకు రోజుకి 10 నుంచి 15 వెంట్రుకలు రాలుతూ ఉంటే మాత్రం ఈ ట్రెడిషనల్ వేస్ వర్కౌట్ అవ్వనాలి. అవి మంచివే, చెడ్డమే అనట్లేదు, కానీ నీ కండిషన్ గా సెట్ అవుతలేదు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో లైట్ వెయిట్ స్కాల్ప్ సీరమ్స్ ఉంటాయి అనమాట. కెఫీన్ గానీ, పెప్టైడ్స్ గానీ, నియాసిన్మేట్స్ గానీ ఉన్నవి మీరు గానీ అప్లై చేసుకుంటే ఆయిల్స్ కన్నా చాలా బాగా యాక్ట్ చేస్తాయి. కొన్ని మినిమలిస్ట్ లో కొన్ని సీరమ్స్ ఉన్నాయి, అలాగే ఇంకొన్ని మంచివన్నీ నేను ట్యాగ్ చేస్తున్నాను, ఇక్కడ చూసేసాను. టిప్ నెంబర్ 3, మసాజ్ లైక్ ఏ ప్రో. మీరు తలస్నానం చేసే 5 minutes ముందు ఖచ్చితంగా మీ స్కాల్ప్ మొత్తాన్ని మంచిగా మసాజ్ చేసుకోండి. మీ ఫింగర్స్ తో గానీ, లేదా స్కాల్ప్ మసాజర్ తో గానీ. అది కూడా కావాలని లింక్ చేస్తున్నాను, చూడండి. దీని వల్ల ఏమవుతుందంటే, తర్వాత మీరు తలస్నానం ఎలా చేస్తారు కాబట్టి ఎసెన్స్ అనేది నీట్ గా అబ్జర్వ్ అవుతుంది స్కాల్ప్ లోకి. 4th టిప్ కొంచెం కాస్ట్లీ టిప్పే, బట్ ఫిల్టర్ వాటర్ తో స్నానం చేయడం ట్రై చేయండి. బ్రో మేమంత రిచ్ కాదు అంటే మాత్రం ఇట్ రియలీ
రియల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ కండిషన్. సిటీ చేంజ్ అయిన తర్వాత మీరు కానీ అందులో డిఫరెన్స్ చూస్తే మాత్రం 30 రూపీస్ మనకి నీట్ గా బాటిల్స్ వస్తాయి కదా, నీట్ గా వాటితోనే స్నానం చేయండి. అండ్ దయచేసి స్లీప్ ఆన్ సాటిన్ సిల్క్ కవర్స్, శాండ్ పేపర్ మీద పడుకోవద్దు. నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు తెలుసు. చెప్పాలంటే మీ తలగడ మీద కవర్స్ కాటన్ కూడా పనికిరావు. మేక్ షూర్ దే ఆర్ సాఫ్ట్, క్లీన్ సాటిన్ ఆర్ సిల్క్ కవర్స్. నౌ ఇప్పుడు మీ హెయిర్ గ్రోత్ ని ఎలా బూస్ట్ చేయాలో మాట్లాడతా. సెక్షన్ 4 ఇదే. చాలా జాగ్రత్తగా వినండి. 3 minutes ఎవ్రీడే మార్నింగ్ 3 minutes ఇన్వర్టెడ్ వేలో మీ జుట్టు కిందకు ఉన్నట్టు, మీ హెడ్ కిందకు ఉన్నట్టు ఒక ఆసన వేయాలి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఫోటో వేస్తున్నారు. ఇలా మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఒక 3 minutes ఇలా చేయండి. దీని వల్ల బ్లడ్ ఫ్లో అనేది మొత్తం మీ హెయిర్ కి వెళ్తుంది అనమాట, బికాస్ ఆఫ్ ద గ్రావిటీ. దీన్ని ఫార్వర్డ్ బెండ్ యోగాసన అంటారు. నెక్స్ట్ బయోటిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి మీరు. మీట్, ఎగ్స్, ఎస్పెషల్లీ మీ గ్రీన్స్, బీట్రూట్, సాలాడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తింటా ఉండాలి. ఇంకొక ప్రో టిప్, స్పైరులినా అని చెప్పి దొరుకుతుంది బయట. నేను ట్రై చేసా ఒక 3 weeks దాకా, మంచి రిజల్ట్స్ కనిపించాను నాకు. జస్ట్ ఒక 1 month వరకు ఇవన్నీ నీట్ గా చేంజ్ చేసి చూడండి, డిఫరెన్స్ మీకు ఎందుకు కనిపించింది అన్నాడు. నెక్స్ట్ హెల్మెట్స్. చాలా మంది బైక్స్ యూస్ చేస్తారు, ప్రతి రోజు యూస్ చేస్తారు బైక్స్ అనేవి. సో నాకు తెలుసు తప్పదు, కానీ ఛాన్స్ ఉన్నప్పుడు మాత్రం హెల్మెట్ తీసేయండి. హెల్మెట్ తీసి మళ్ళీ క్యాప్ పెట్టద్దు. స్కాల్ప్ ఫంగస్ ఉంటుంది అనమాట, అది చాలా పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. ఫిక్స్ యువర్ స్లీప్ ఫస్ట్. హెల్తీ స్కాల్ప్ ఎప్పుడు వస్తుందంటే హెల్తీ స్లీప్ ఉన్నప్పుడే. చెప్పిన కదా, తక్కువ పడుకుంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే కార్టిసాల్ పెరుగుతుంది, కార్టిసాల్ పెరిగితే జుట్టు అయిపోయి. 4 sections అయిపోయి. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ దట్ రియల్లీ మ్యాటర్స్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ గుడ్ హెల్తీ హెయిర్. బోనస్ టిప్, ఇప్పటికీ చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు, బ్రో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి వీక్లీ అంటే మాత్రం డిపెండ్స్ ఆన్ యువర్ స్కాల్ప్ టైప్. నాది ఆయిలీ స్కాల్ప్, వీక్లీ 3 times పక్కా చేయాలి, లేకపోతే మొత్తం అంతా ఆయిల్ పడుతూ ఉంటుంది. నాకు జిడ్డు నాకు తెలిసిపోద్ది ఈజీగా. నువ్వు డ్రై స్కాల్ప్ ఉంది అనుకోండి, అంటే మీరు మీ హెయిర్ చాలా పొడి పొడిగా ఉంటది, ఫ్లాట్ గా ఉంటది, దెన్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎవ్రీ డే, వీక్లీ ఒక్కసారి చేస్తే సరిపోద్ది. ఆయిలీ స్కాల్ప్ ఎవరికైతే ఉందో, బట్ మీరు మాత్రం 3 times అయితే చేయాలి, ప్రతిరోజు ఎవ్వరూ చేయొద్దు ప్లీజ్. అబ్బాయిలు అమ్మాయిలు ఒక్కటైతే నిజం, ఒకేసారి మొత్తం హెయిర్ ఫాల్ అనేది పోదు, కానీ దాన్ని మీరు పట్టించుకోకపోతే మాత్రం ఇట్స్ ఇన్ఎవిటబుల్. కళ్ళ ముందే ప్రతిదీ చేజారిపోతుంది, ట్రస్ట్ మీ. అందుకే నేను వీడియోలో ఏ పిచ్చి పిచ్చి టిప్స్ అని చెప్పలేదు, ఏవైతే మ్యాటర్ అవుతాయి, ఏదైతే వర్క్ అవుతాయో చెప్తున్నాను, ఏవి స్పాన్సర్డ్ కూడా పెట్టట్లేదు. జస్ట్ బికాస్ ఐ కేర్ ఫర్ యువర్ హెయిర్ అండ్ ఐ నో మగాళ్ళకి హెయిర్ అనేది ఎంత కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది అని చెప్పి. ఆ హెయిర్ లేకపోతే నో, మనం బయట వాళ్ళని అసలు ఫేస్ చేయాలన్నమాట. యూ అగ్రీ విత్ దట్? మీరు కానీ దానికి అగ్రీ చేస్తే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఏమైనా నేర్చుకుంటే ఈరోజు వీడియో ద్వారా డెఫినెట్లీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. కామెంట్ చేయండి. చెప్పాలంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ నాకు కింద కామెంట్ సెక్షన్ లో దొరికింది అనమాట, అందుకే వీడియో చేశాను నేను. డూ కామెంట్, DM ఆన్ Instagram as well @FashionVerge official, link in the description, and my Fashion Verge ki subscribe చేసుకోండి for more awesome content like this, and I'll see you guys in the next one.